పిల్లి సుభాష్ చంద్రబోస్, పేర్ని నాని, తర్వాత బొత్స సత్యనారాయణ, అంబడి రాంబాబు గారు, కన్నబాబు, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ కళ్యాణి గారు, మన ఎమ్మెల్సీ రమేష్, చల్లామధు, ప్రతాప్. చాలా మందిని కలిసినాం. వి ఫెల్ట్ సో హ్యాపీ. హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంటాం, అమ్మ కొత్తగా కనిపెట్టింది. సో హాయ్, మై నేమ్ ఇస్ అవిజ్ఞ. ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. ఈరోజు అయితే దిస్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ స్పెషల్ వ్లాగ్. మీరు ఆల్రెడీ తమిళలో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, అండ్ లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఎస్, మేము విజయవాడకు వచ్చాము, అండ్ విజయవాడలో నేను నైట్ స్టే చేసినాము. తాడేపల్లి, విజయవాడ తాడేపల్లిలో ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం తాడేపల్లి గూడమా డాడీ? తాడేపల్లి, ఓకే, తాడేపల్లిలో ఉన్నాం అనమాట. సో అది సంగతి. అండ్ వీ గాట్ డ్రెస్డ్ అప్ ఆల్సో. సో ఈరోజు మనం విజయవాడలో కొన్ని పనులు చేయబోతున్నాము. అండ్ దానికంటే ముందు ఫస్ట్ పని వచ్చేసి టు మీట్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పెళ్లికి ఇన్వైట్ చేయడానికి ఆల్రెడీ పిలిచాము. ఈరోజు అఫీషియల్గా కార్డు ఇచ్చి కుటుంబ సమేతంగా పిల్లలిద్దరిని తీసుకెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఆయన పెళ్లికి పిలవడానికి వెళ్తున్నాం. ఐషు మిస్ అయింది. అండ్ ఇప్పుడే చెప్తానమ్మా, ఎందుకు చెప్తుంది తెలుసా? ఈ వీడియో చూసినప్పుడు ఐషు ఫీల్ అవుతుందని అమ్మ ముందే చెప్తా ఉంది. పాపం చాలా ఇష్టం అమ్మాయికి, కానీ సడన్ గా అమ్మాయికి ఎగ్జామ్ ఉందని వెళ్ళిపోయింది. దట్స్ సో ట్రూ గైస్, అది నిజమే. సో ఇప్పుడు మనం ఫస్ట్ వర్క్ అదనమాట. అండ్ సెకండ్ ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో ఇంకా లేట్ లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వీ హ్యావ్ బఫే హియర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. ఏమేమి ఉన్నాయో చూద్దాము. లెట్స్ సీ. సో ఫస్ట్ వీ హ్యావ్ ఇడ్లీస్ హియర్. అండ్ సో ఇది సోక్డ్ పీనట్స్ అంట. ఇంకా బాబు, ఓహో, సోక్డ్ పీనట్స్ అంటే ఇవా? బాయిల్డ్ వెజిటబుల్స్. ఇడ్లీ కావాలి మనకు. బాయిల్డ్ వెజీస్ 408. బాయిల్డ్ ఎగ్స్ తగలకూడదు. సెట్ దోశ అండ్ బోండాస్. వావ్, మైసూర్ బజ్జీ, సాంబార్. అబ్బా కాలుతుందిరా బాబు. ఓకే, ఇక్కడేమో మనకి ఇవి గ్రీన్ టీ సాసెస్, షుగర్ అవన్నీ ఇచ్చారు. వీ హ్యావ్ చాకోస్. మా చెల్లి అయితే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది గైస్. నేను కాబట్టి ఇడ్లీ తింటున్నా. సో ఇంక ఇవన్నీ ఇక్కడ స్టార్టింగ్ ఆ సెక్షన్ అంతా ఉంది. గుడ్. లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్. సో దిస్ ఈజ్ మై మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. డాడీ నీకేం నచ్చాయి? అన్నీ బాగున్నాయా? ఇడ్లీ బాగుంది, బోండా బాగుంది, దోశ. గుడ్. నేనేమో ఇడ్లీ, పీనట్ చట్నీ, తర్వాత అది టొమాటో చట్నీ, ఇదేమో వెల్లుల్లి కారం అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకున్నా. అమ్మ వచ్చేసి బాగుంది, బోండా బాగుందా, ఇడ్లీ బాగుందా, అమ్మయ్య బతికి, చట్నీ బాగుంది, అయితే సూపర్. ఇంకా ఇవి తింటుంది. సో ఫస్ట్ మనం ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. అభిజ్ఞ వచ్చేసి 3 ఇడ్లీలు తెచ్చుకుంది. అందులో కనీసం అంటే ఒకటే తింటుంది, 2 వదిలేస్తుంది అమ్మాయి. అభిజ్ఞ తెచ్చుకునేటివన్నీ తినదు. దట్ ఈస్ ఆల్సో ట్రూ. మా డాడీ చూడండి మా అమ్మ కోసం ఫ్రెష్ కట్స్ తీసుకొని వచ్చాడు, ఫ్రూట్స్. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం గైస్, లెట్స్ గో. టైం అయితే ఇప్పుడు 9:50 అయింది. సో అండ్ బొకే, అక్కడ బొకే, అండ్ తర్వాత అన్నీ కావాల్సినవన్నీ కార్లో ఉన్నాయి ఆల్రెడీ. సో ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇంకా అమ్మ అన్నీ ఆల్రెడీ ఒకసారి చూసుకుంటుంది ఏమేమి కావాలి ఏంటని. మా ఓన్లీ నీడెడే పెట్టుకోమా, మిగతా ఇక్కడే పెట్టేసి. చార్జర్ ఐ థింక్ ఒక చార్జర్ తీసుకుందాం బెస్ట్. ఏదో ఒక చార్జర్ తీసుకుందాం, నా చార్జర్ తీసుకుందాం. ఓకే గైస్, ఇంకా మనం వెళ్ళిపోదాము. లెట్స్ గో. సో బయట వ్యూ ఇలా ఉంది. మన లిఫ్ట్ కూడా వచ్చేసింది.
వి ఫౌండ్ ద కార్. మా డాడీ ఫస్ట్ సెలార్లో పెట్టినాడేమో అనుకొని మేము కిందికి పోయినాం అండ్ లేదు. లోపల ఇంకా వేరే వేరే ఉన్నాయన్నమాట, కార్డ్స్ అండ్ ఆయనకి తీసుకెళ్ళేటవన్నీ. సో అది యా డోరే my mom is also here and my dad is calling constantly. Hello. Okay daddy, వేసుకుంటా. Okay, sure. హాయ్. Hi guys. ఊరికి అట్లా కొంతసేపు డాడీ వచ్చేసరికి ఎక్కువ ఎండ వస్తుంది కదా, ఎండ పడుతుంది మొహం మీద, ఎండ పడుతుంది మొహం మీద. మొత్తం ఎండే ఉందంతా. విజయవాడలో కూడా ఎండలు ఎక్కువ ఉన్నాయి. విజయవాడలో ఎండలేదు, మా విజయవాడలోనే ఎండలు ఉండేవి. విజయవాడ చాలా ఎండ ఎక్కువ, ఈడ కొంచెం బెటర్ ఉంది. ఇట్లే కదా వెళ్ళాల్సింది ఇంకా మనం. సో అది ఈ రోజు అయితే గైస్, టుడే ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్ వ్లాగ్ కదా, అండ్ వ్లాగ్ టైప్ వస్తుంది అండ్ దాంతోపాటు ఇంకా మీట్ అదంతా వస్తుంది. వచ్చినారు. సో లెట్స్ గో. హాయ్ విష్ణు. హాయ్. ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యి కరెక్ట్గా టైంకి రీచ్ అయినారనమాట. అసలు ఆశ్చర్యం ఏంటంటే అదే వందే భారత్ మన కోసమే ఉన్నట్టుంది. కరెక్టే. అయ్యో, ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళాలా? ఏంది ఆయన ముందరికి అట్లా వస్తున్నారు కొంచెం. ఇదే అనమాట, దిస్ ఇస్ ద ప్లేస్, కేంద్ర కార్యాలయం. లోపలికి వెళ్ళిన తర్వాత ఐ ట్రై టు షో. ఓకే, కుదిరినంత చేస్తా. ఐఎమ్ నాట్ షూర్ ఎంత కుదురుతుంది ఏంటి అనేసి, బట్ ఐ ట్రై గైస్. ఓకే, సో యా, సో వీఆర్ హియర్ గైస్. హాయ్ డాడీ. మనది ఎప్పుడు మీటింగ్ జరుగుతాను కదా లోపల, వీఆర్ వెయిటింగ్. హాయ్ విష్ణు. అదే కనిపించండి. ఎవరు డాడీ ఆయన? కొత్త ప్రతాప్ రెడ్డి అని మామూలుగా కొత్త ప్రతాప్ రెడ్డి, నేను విన్నా ఆయన పేరు. మాకు మామూలు యూత్ కాంగ్రెస్లో ప్రెసిడెంట్ ఉన్నాడు, ఎక్స్ ఎమ్మెల్యే కూడా. ఓకే. అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు బయట క్యూలో.
నాకు ఉన్నిలో తీసుకుంటా. కాఫీనా టీనా? కాఫీ అయితే తాగుతాలే. వస్తాను బట్ అవును కదా, బాగుందా? ఓకే గైస్, మీన్ వైల్ మేము కాఫీ తాగుతున్నాం. నేను కూడా కాఫీ తాగుతా ఈరోజు, ఎందుకంటే నాకు నిద్ర వస్తుంది, స్లీప్ లేదు కదా ఎక్కువ. గైస్ జస్ట్ బీయింగ్ వెరీ ఫ్రాంక్, నాకు కాఫీ నచ్చలే. మా మమ్మీ మాత్రం తాగుతుంది. బేసిక్గా నీకు కాఫీ నచ్చదు కాబట్టి. యా, అంటే చాలా చేదుగా ఉంది, కొంచెం కూడా షుగర్ ఇవ్వలేదు కదా. కొంచెం షుగర్ ఏమన్నా. విష్ణు బ్లాక్ కాఫీ తాగుతాడేమో అందుకు అలా. విష్ణు నీ ఫోన్లో ఉండే వాల్పేపర్ చూపిస్తావా గైస్? ఒకసారి సర్ప్రైజ్ మీకు, వాల్పేపర్ చూపిస్తాడు చూడండి, చూసి షాక్ అయిపోండి మీరే. వావ్, మా డాడీ ఎక్కడికి వచ్చినా కూడా న్యూస్ మిస్ అవ్వబడ్డా మావకుండా చూస్తున్నాడు మా డాడీ క్యూట్గా. అదే సంగతి. కెన్ ఐ షో? లుక్ అట్ దిస్ గైస్. ఇక్కడ ఉన్న అమ్మాయి ఎంత క్యూట్గా ఉంది చూడండి. నవ్వేది పెట్టుకోకుండా ఎందుకు ఇలాంటిది పెట్టుకున్నాడో నాకు తెలియదు. మా ఇదేం బాగుంది మా, నవ్వుతా అంటే బాగుంటుంది కదా. అందరూ పెట్టుకుంటారు నవ్వేది, ఇలాంటిది పెడితేనే కదా. మా అమ్మ సపోర్టింగ్లో ఫస్ట్ ఉంటుంది. ఓకే ఓకే. ఓకే అండి. హలో, థ్యాంక్ యూ. చెప్తానా ఇలాగా? Next we are going to meet Sajjala uncle, so let's go. Huh? దీంట్లో ఫోటో వీడియో తీస్తా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకా ఇది అయిపోయింది, చాలా మందికి ఇచ్చేసాం. అండ్ ఇప్పుడు విజయవాడలో ఇంకా కొంతమందికి ఇవ్వాల్సినది ఉంది, బంధువుల ఇంటికి అంతా. సో అక్కడ ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ ప్లాన్ అంటే చెప్తాం. సో నాకు అయ్యి పెయిన్ వస్తుంది, టైర్డ్గా ఉంది చాలా. అది అక్కడ గ్రీన్ వేస్తారు, అది ఇదంతా క్యాంప్ ఆఫీస్ జగన్ సార్ది. అండ్ ఇక్కడేమో ఆయన హోమ్ అనమాట, ఇల్లు వెనకాల పక్కే ఉంటుంది. సో అది సార్. సో విష్ణు ఈజ్ ఆల్సో హియర్. లెట్స్ గో. ఎట్లా పోవాలా? ఇట్లా డాడీ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. నేను అడగాల్సిందా ఏమంటే, మనకు చాలా మంచిగా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. మనం మంచిగా మాట్లాడినారు, అంతా కంప్లీట్. నువ్వు కాదు చెప్పాల్సింది, విష్ణుని అడగాల. ఓకే, ఏం విష్ణు? కొత్తగా వచ్చిన విష్ణు వరదన్ రెడ్డి గారు, చెప్పండి. హౌ డిడ్ యూ ఫీల్ విష్ణు? హి ప్రామిస్డ్ వస్తాను, ట్రై చేస్తాను తప్పకుండా అని చెప్పేసి. ఓకే, అండ్ ఇఫ్ మిస్ అయితే అది కాదు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు అంటున్నా. హౌ డిడ్ యూ ఫీల్ అని. బాగుందా? హ్యాపీ అనిపించిందా? హ్యాపీ. ఇఫ్ వస్తే ఇంకా హ్యాపీ. ఓకే,
మనం పిలిచాం కాబట్టి ఓ తెలియదు. యా కరెక్ట్. Yeah. మా నీకు చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. వస్తానని ప్రామిస్ చేశాడు. బై ఇన్ కేస్ ఏదైనా రాకపోతే గ్యారంటీగా మళ్ళీ ఇంటికి అయితే ఖచ్చితంగా వస్తాను అని చెప్పి నన్ను పంపిస్తానని చెప్పారు. లేదంటే పవన్ వచ్చేసి ఊరుకోవడానికి కూడా చెప్పినారు. ఓకే యా కరెక్ట్. ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు డాడీ. ఏది నీ ఎక్స్పీరియన్స్ చెప్పు ఇప్పుడు. నాకైతే చాలా చాలా హ్యాపీ నాన్న. ఓకే ఇంకా హ్యాపీ ఏం తెలుసా, విష్ణును నిన్ను ఒకేసారి పరిచయం చేశాడు చూడు జగన్ సార్ కు. అవును. వాళ్ళిద్దరు ఆయన బ్లెస్సింగ్స్ మీ ఇద్దరికి ఇచ్చినాడు. ఎస్ అది ఇంకా హ్యాపీ. అవును. ప్లస్ బాగా చాలా సేపు చూడు ఎంతసేపు మాట్లాడినాడు, చాలా సేపు మాట్లాడినాడు. పైన సజ్జల రామకృష్ణారెడ్డి అంకుల్ కూడా బాగా చాలా బాగా మాట్లాడినాడు. ఓకేనా, అందరు బ్లెస్సింగ్స్ మీకు ఎప్పటికీ ఉంటాయి. బొత్స ఎవరెవరిని కలిశారు ఇప్పుడు మీరు? నది పేర్లు అడగదు నేను మాట్లాడు. మామనే చెప్తాడు. పిల్లి సుభాష్ చంద్రబోస్, పేర్ని నాని, వీళ్ళందరూ మినిస్టర్స్ అన్నమాట. పేర్ని నాని, మళ్ళీ తర్వాత బొత్స సత్యనారాయణ నారాయణ గారు, మళ్ళీ తర్వాత వచ్చేసి ఎవరు అంబడి రాంబాబు గారు, మళ్ళీ తర్వాత వచ్చేసి కన్నబాబు, తర్వాత వచ్చేసి మన ఈయన మన దేవినేని అవినాష్, తర్వాత వచ్చేసి ఇంకెవరు పేరేం పేరు కళ్యాణి ఎమ్మెల్సీ కళ్యాణి గారు, ఇంకెవరబ్బా ఇంకా మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఇంకా ఎవరు ఇంకా ఉన్నారు. ఇంకా ఎవరున్నారబ్బా, ఇంకా ఉన్నారు. కొన్ని నేను వీడియో క్లిప్స్ ట్రై చేసిన తీయడానికి, ఇంకొన్ని ఫాస్ట్ గా అయిపోయేసరికి ఈయన మధు, ఈయన చల్లా మధు, స్కిల్స్ డెవలప్మెంట్ ఎక్స్ చైర్మన్, మళ్ళీ తర్వాత వచ్చేసి పుత్త ప్రతాప్ రెడ్డి, ఇలా చాలా మందిని కలిసినాం. వి ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే నన్ను ఎవరు నా ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి నేనే చెప్పుకుంటున్నాను. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేనైతే అన్నిటికంటే హ్యాపీ ఫీల్ ఏంటంటే ఐషు లోపల ఉండే ఆ విషయం నేను చెప్పేసా. అవును, అంకుల్ మా సిస్టర్ మీకు పెద్ద ఫ్యాన్ అంకుల్ అని అయితే చెప్పేసాను. నేను ఒక చిన్న మాట, ఇక్కడ ఉండేదానికన్నా ఇప్పుడు మనం అట్లా టౌన్ లో పోయి విజయవాడ అది ఫోన్ చేసి డైరెక్ట్ వెళ్దాం అనుకున్నాం కదా. యాడికి డ్రాప్స్ ఆర్ మ్యాండేటరీ, సో డ్రాప్స్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు నేను డ్రాప్స్ తీసుకెళ్ళడం మర్చిపోయినాను అనమాట. ఏంది మా వేడిగా ఉంది ఇది, తీసుకెళ్ళడం మర్చిపోయినాను అనమాట. అండ్ ఓ మై గాడ్ నాకైతే ఎంత పెయిన్ వచ్చేసిందంటే ఇక్కడ అంతా నొప్పిగా ఉంది, చాలా అంటే లాగేస్తూ ఉంది అనమాట. మా డాడీ ఏమో వెళ్ళి తీసుకురావాలా అన్నాడు, బట్ నేనే ఇంకా ఏంది చాలా వేడిగా ఉంది ఇది, వేడి నీళ్ళు ఉన్నట్టున్నాయి. లోపల పల్లా కింద పడింది, ఎట్లా బతికిపోయినా అక్కడే మండింది నాకు ఒకసారి. అని కూల్ అవుతుందిలే. సో అది గైస్, ఇప్పుడు నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా. ఇంకా క్యూటీ పైస్ ఇంకా అక్కడ కూడా ఉన్నారనమాట. యా, సో హ్యాపీ అనిపించింది అనమాట. అంటే మా డాడీకి చెప్తున్నారనమాట, మీరు అభిజ్ఞారెడ్డి వాళ్ళ ఫాదర్ కదా అని అడుగుతున్నారు అక్కడ ఉండేవాళ్ళు చాలా మంది. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా అడిగినారు. సో అది మన డాడీ వచ్చిన తర్వాత అడుగుదాం. డాడీ రెస్పాన్స్ ఉందో నేను కనుక్కోవాలి. ఇప్పుడు అలా ఫేమస్ నాకన్నా జగన్ సార్ తర్వాత నువ్వే ఒక జగన్ సార్ వరకు మా పవన్ అంటున్నాడు, కానీ మిగతా అందరూ కూడా నిన్ను కనుక్కుంటున్నారు, గుర్తుపడుతున్నారు. కరెక్ట్. సో అది సంగతి. అమ్మని కూడా గుర్తుపడుతున్నారు లేడీస్ అయితే. సో లెట్స్ గో గైస్, దిస్ ఇస్ ప్రకాశం బ్యారేజ్. ఇప్పుడు రెడీ ఫర్ ద వ్యూ. వావ్ వావ్ వావ్. విజయవాడ ఇట్లా సైడ్ ఉన్న వాళ్ళు చాలా లక్కీ కదా, ఇలానే ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు. సో ప్రిటీ 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 ప్రిటీ. ఫస్ట్ గుడికి వెళ్తున్నాం గైస్, గుడి కంప్లీట్ చేసుకొని మిగతా పనులన్నీ చేసుకోవచ్చు అని. సో లెట్స్ గో. ఇంకా 7 minutes ఉంది. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నాం. కరెక్ట్. ఈరోజు ఫ్రైడే కాదు, ఈరోజు థర్స్డే. Today is Thursday. We reached. Yeah, mom. వద్దు.
వర్షం ఆల్సో ఫాలింగ్ గైస్. పూజ అయిపోయింది. పూజ సే హాయ్. యుల్ బీ ఆన్ ద బ్లాగ్. హాయ్ ఆంటీ. హాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే అవునా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెళ్దామా? వద్దు డాడీ, మా డాడీ లోపలికి వెళ్ళమంటాడు గైస్. వద్దు, లెట్స్ గో. ఇంకెళ్దామా డాడీ? Guys, we got this. ఈరోజు చాలా హ్యాపీగా ఉండిందనమాట. మంచిగా ఎంజాయ్ చేసినాము. ఇట్ వాజ్ సో ఫన్ అండ్ చాలా టైర్డ్ కూడా అయిపోయినాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకా తర్వాత ఐ డోంట్ నో వెదర్ ఐ వ్లాగ్ ఆర్ నాట్, బికాజ్ ఇంకంతా ట్రావెల్ ఉంటుంది కాబట్టి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ చాలా మంది క్యూటీ పర్సన్ నేను కలిసినాను. ఐ ఫెల్ సో హ్యాపీ అండ్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో దానికంటే ముందు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీ దిక్కు చూసి ఎందుకు చెప్పట్లేదు అంటే కిందంతా వర్షం పడ్డం వల్ల నేను కింద పడతానని నా భయం. సో అది సంగతి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.